ఆంధ్రప్రదేశ్లో కులకుంపటి మరోసారి రగిలిందనుకోవాలి. దానికి కారణం కాపు నేత అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు. ఏదైతే ఆయన రీసెంట్‌గా కావచ్చు, అంతకుముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కొంత కాపు కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి అయినా సరే ఆయన బోల్డ్ కామెంట్సా, లేదంటే వాస్తవాలు చెప్పాడా, లేదంటే ఇంకేదో ఉన్నాయని పక్కన పెట్టినట్లయితే కొంత అవి ఇబ్బంది పెట్టేలాగా అయితే కనిపిస్తున్నాయి. పర్టికులర్‌గా వైసీపీలో ఉన్నటువంటి కాపుల్ని ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఆఫ్‌కోర్స్ ఆయన అంబటి రాంబాబు అనగానే చాలా బోల్డ్‌గా మాట్లాడతారు. ఏదైనా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటది అనేది ఒక నానుడి ఉన్నప్పటికి కూడా ఆ మాటల ప్రభావం ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అయ్యేలాగా ఉంది. పార్టీలో ఉన్నటువంటి కాపుల్ని కొంత ఇబ్బంది పెట్టేలా, వారి నోరు నొక్కేలాగా ఉంది అనేది ఒక చర్చ అయితే చాలా బలంగా కొనసాగుతూ ఉంది. ఆయన రీసెంట్‌గా ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. చాలా స్పష్టంగా, అంటే చాలా క్లియర్ కట్‌గా వైసీపీలో కాపుల పరిస్థితి ఏంటి, కాపులు ఎంత మేరకు ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని ఆయన చెప్పారు. ఒకసారి ఆ బయట విందాం మనం. సో ఆయన చాలా, అంటే చాలా, వైసీపీ నుంచి కాపుల్లో ఏ ఒక్క నేత కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కేవలం జగన్ మాత్రమే మేము ముఖ్యమంత్రిగా కోరుకుంటాం, ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తాం, అందుకోసం ఆయన పల్లకి మోస్తాం, కావాలంటే ఆయన్నే ముఖ్యమంత్రిగా చూసుకుంటాం, కాపులకు ఎటువంటి పరిస్థితి లేదు అనేది. అంటే మిగతా కమ్యూనిటీ గురించి ఆయన ఏం మాట్లాడలేదు. కేవలం కాపులకైతే అందులో అక్కడ వైసీపీలో అయితే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు అని చాలా స్పష్టంగా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో ఇదే ఇప్పుడు ఈయన చేసినటువంటి ఈ కామెంట్ చాలా వైరల్గా మారింది. ఎట్లా అంటే ఈయనొక్కడే కాదు కదా కాపు నేత ఉంది, అందులో చాలామంది బొత్స ఉన్నారు, తోట త్రిమూర్తులు ఉన్నారు, ఇంకెంతో కొంతమంది చాలామంది ఉన్నారు, కాపు నేతలు చాలామంది ఉన్నారు. ముద్రగడ ఫ్యామిలీ నుంచి కూడా వాళ్ళు కాపు ఉద్యమం కోసం పోరాటం చేసిన వ్యక్తులు కూడా వైసీపీలోనే ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో, అఫ్కోర్స్ అంటే భవిష్యత్తులో ఏదైనా ఛాన్స్ ఉన్నప్పుడు కూడా దాన్ని లేకుండా చేసేసాడు, అసలు ఆ తావు వేరే కాపు నేతలకు లేదు, వైసీపీలో ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు అని చాలా, అంటే చాలా బలంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఈ ప్రాస్పెక్టు ఎందుకు ఇంత బలంగా దీనికి రైజ్ అయింది అనుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, కాపు నేతలు కూడా ఎప్పుడు కూడా అయిన దాఖలా లేవు, ముఖ్యమంత్రి అయిన దాఖలా లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అవ్వలేదు, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అంటే రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా అవ్వలేదు. కేవలం రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రూల్ చేసిన సందర్భాలు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చేసిన, అంతకుముందు రెడ్డిస్ ఎక్కువగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు, వీళ్ళు కాకుండా రెడ్డి కమ్మ కాకుండా మున్నూరు కాపు ఒకరు, ఎస్సీ దామోదర్ సంజీవ ఆయన ఒకరు ముఖ్యమంత్రిగా చేశారు, జలగం వెంగళరావు ఒకరు, ఆయన ఒక వెలమ కమ్యూనిటీ ఒకటి, మున్నూరు కాపు ఒకరు, ఎస్సీ దళితులు ఒకరు, వీళ్ళు కాకుండా ఎక్కువగా రెడ్డిస్ చేశారు. ఆ తర్వాత కమ్మాసు ముఖ్యమంత్రిగా చేశారు. సో ఇప్పుడు కూడా ఏపీ అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అక్కడ చంద్రబాబు నాయుడు జగన్ని మాత్రమే కాంపిటేటర్గా కొనసాగుతుంది తప్పించి వేరే కమ్యూనిటీ రావడం లేదంటేనేమో అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ కాపు నేతగా, అంటే ఎప్పటికీ దశాబ్దాలుగా మేము వేరే వాళ్ళని మోస్తూ ఉన్నాం, వేరే వాళ్ళని గైడ్ చేస్తూ, లేదా ఓట్ల పరంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పించి మా సామాజిక వర్గం నుంచి ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదు అనేది వాళ్ళకి బలంగా ఉన్నమాట వాస్తవం. చాలా బలంగా కోరుకుంటున్నారు. అప్పుడు 2009కి ముందు చిరంజీవి వచ్చారు, చిరంజీవి పెద్ద ఎత్తున మైలేజ్ ఉంది, చాలా పెద్ద ఎత్తున ప్రజాకర్షక, అంటే ఫ్యాన్స్ చాలా పెద్ద ఎత్తున పూజించిన పరిస్థితి ఆయన్ని. ఆయన అవుతారని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా అటువంటి పరిస్థితి జరగలేదు. అప్పుడు ఆ ఫైటింగ్లో త్రిముఖ్ 4లో కాంగ్రెసే ఎడ్జ్ తీసుకొని కాంగ్రెసే గెలిచింది. రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అయ్యారు. కేవలం అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మా కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి అవుతారు అని ఎవరైతే బలంగా విశ్వసించారో ఆయన 3వ స్థానానికి పరిమితం అయ్యారు. కేవలం 18 సీట్లకు మాత్రమే పరిమితమైన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పెట్టడం కావచ్చు, ఆయన 2014లో కూటమికి సపోర్ట్ చేయడం కావచ్చు, ఆ తర్వాత కొంత కూటమితో విభేదించి ఆ తర్వాత 2019లో విడిగా కంటెస్ట్ చేస్తే పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి, కేవలం ఒకే ఒక్క సీటుకి మాత్రం పరిమితమైన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ తర్వాత 2024కి పరిస్థితులు మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయన చంద్రబాబుతో కలవటం కావచ్చు, కలిసి పోటీ చేస్తామని చెప్పడం కావచ్చు, ఆ తర్వాత బీజేపీని కలుపుకోవడం కావచ్చు, ఈ విధంగా మొత్తం కలిసి కంటెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున రికార్డ్ మెజారిటీతో గెలిచారు. కానీ అంటే ముఖ్యమంత్రి చిరంజీవి కాలేదు, పవన్ కళ్యాణ్ అవుతాడు అనుకుని ఎవరైతే ఎక్స్పెక్ట్ చేశారో అది కూడా కాలేదనమాట. ఇటువంటి సందర్భంలో చాలా, అంటే చాలా బలంగా కేవలం డిప్యూటీ సీఎంకి, అంటే
కూటమిలో భాగంగా కలిసి కంటెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సీట్ల సంఖ్య కావచ్చు, ఓట్ల పర్సంటేజ్ కాబట్టి దానికి తగ్గట్టుగా సీట్లు ఇచ్చుకొని ఒక అలయన్స్తో ఒప్పందంతో ముగ్గురు కలిసి పోటీ చేయడం వల్ల పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీ గెలిచారు. ఆబ్వియస్గా అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు మరోసారి 4సారి కూడా ముఖ్యమంత్రి అయ్యారు. ఎందుకంటే ఆయనకున్నటువంటి పొలిటికల్ హిస్టరీ కావచ్చు, ఆయన దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం కావచ్చు, ఆల్రెడీ ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసిన సందర్భాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో ఆబ్వియస్గా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు, ఆయనే చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ కాపు సామాజిక వర్గం నుంచి మనవాడు అంటూ ముఖ్యమంత్రి ఒక్కడు కూడా రాలేదు అనే బాధ అయితే చాలా స్పష్టంగా ఉంది కాబట్టి సో ఆ సమయంలో ఈ స్టేట్మెంట్ అనేది కొంత రగిల్చినట్టుగా అనిపిస్తుంది. ఇట్లా వైసీపీలో ఉన్న కాపు నేతలకు మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితిగా అనిపిస్తుంది. అంబట్రాంబాబు ఆయన ఏ ఇంటెన్షన్తో అన్నాడు అంటే నిజంగా అటువంటి పరిస్థితి ఆ పార్టీలో ఉందా, అసలు అలాంటి వైసీపీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితే లేదు అని కుండబద్దలుగా చెప్పే ఉంది కాబట్టే, అంత క్లియర్ కట్గా అటువంటి పరిస్థితి లేదు కాబట్టే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పారా అనేది కూడా చర్చించాల్సిన అవసరం, చర్చకు దారితీసింది. చాలామంది అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈయన చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉందో తోట త్రిమూర్తులు ఆల్మోస్ట్ విభేదించారు, బొత్స సత్యనారాయణ కూడా, ఇద్దరు కూడా కాపు నేతలే, వాళ్ళిద్దరు కూడా విభేదించినట్టుగా చర్చ అయితే కొనసాగుతుంది. అంతేకాదు మన ఈ మధ్య ముద్రగడ పద్మనాభం సంతాప సభకి కాపు నేతలు మొత్తం కూడా ఆల్మోస్ట్ పార్టీలకు అతీతంగా టీడీపీ నుంచి బోండా వచ్చాడు, అక్కడి నుంచి వేరే నేతలు ఎవరైతే ఉందో చాలామంది వచ్చిన పార్టీలకు అతీతంగా మాట్లాడారు. వంగవీటి రాధా కూడా వచ్చాడు. చాలామంది ఆ ముద్రగడ సంతా సభలో కాపు నేతలు అందరూ కూడా ఐక్యమయ్యారు. ఎందుకంటే ఆయన ముద్రగడ బ్యాక్గ్రౌండ్ ఏంది, కాపు కోర్స్ జనతా పార్టీ నుంచి మొదలైనా సరే టీడీపీ బీజేపీలోనే ఎక్కువ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్తో మెలిగినప్పటికీ, కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, మంత్రిగా చేసినప్పుడు కూడా ఎక్కువగా అసోసియేషన్ అయితే టీడీపీతోనే ఉన్న నేపథ్యం కాబట్టి ఆయన ఆ తర్వాత కాపు ఉద్యమం కోసం అంటే పాలిటిక్స్ నుంచి కొంచెం పక్కకు వచ్చేసి కాపుల రిజర్వేషన్ల కోసం కాపులను బీసీలో చేర్చాలని ఆమరణ నిరాహార దీక్షలు చేయడం కావచ్చు, 7 సార్లు చేయడం కావచ్చు, చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి కాపు ఉద్యమ నేతగా కూడా ముద్ర కూడా వేయించుకున్నారు. సో ఆయన ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో కాపుల కోసం పాటుపడి లేదంటే వాళ్ళ రిజర్వేషన్ల కోసం వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ జరగాలని సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నటువంటి తమకు కొంత ఎక్కువ లబ్ధి జరగాల్సిన అవసరం ఉందంటూ ఏదైతే ఆయన బలంగా కోరుకున్నారో దాన్ని సాధించడం కోసం, లేదంటే దాన్ని సాధించడంలో భాగంగా ఒక ఐక్య కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవడం కోసం ఆ రోజు సంతాప సభ నేపథ్యంలో అందరూ కూడా కాపు నేతలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా అటెండ్ అయ్యారు. అక్కడ కూడా వాళ్ళు చాలా బలంగా ఏం కోరుకున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో మన సామాజిక వర్గం నుంచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉంది, అది ఏ పార్టీ అని కావచ్చు, మనమైతే అందుకు సహకరించాలా, లేదంటే ఆ విధంగా రాజకీయ సమీకరణలను అవసరమైతే మార్చుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అనే కాంటెక్స్ట్లో మాట్లాడారు. బట్ అల్టిమేట్ గోల్ మాత్రం కాపు సామాజిక వర్గం నుంచి ఒకరు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఇంకెవరా, బొత్స సత్యనారాయణ, ఇంకెవరైనా సరే అలా అవ్వాల్సిన అవసరం ఉందని చాలా బలంగా కోరుకున్న మాట వాస్తవం. సో అటువంటి అంటే ఈ మాట తర్వాత ఈయన చేసిన ఈ కామెంట్స్ తర్వాత బాగా వైరల్ అవ్వటం, ఆ తర్వాత సంతాప సభలో వాళ్ళందరూ భేటీ అవ్వడం కానీ ఇదంతా కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది ఏంటది, ఏది కాపు సామాజిక వర్గం నుంచి గతంలో కూడా అంబట్రాంబాబు ఏమన్నారో ఒకసారి విందాం. మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. అది నేను నాకున్నాయా లేదా వాడుకున్నాయా, ఆ కమ్యూనిటీలో ఆ ఎక్కువగా అందరూ కావడం చాలా మంది అవుతారు. కానీ ఇది ఎక్కువగా వీళ్ళు కన్సంప్షన్ ఎక్కువ ఉంది. నేను సామాజిక వర్గంలో పుట్టాను, ఆ సామాజిక వర్గం మీద నాకున్న అభిప్రాయం. రైట్, అది ఆయన చెప్పిన అంటే ఆయన అబ్జర్వేషన్లో ఆయన చెప్పాడు. ఇది నేను కాపు సామాజిక వర్గంలో పుట్టినప్పటికి కూడా నా అబ్జర్వేషన్ ఇది, నాకు ఎదురైన రాజకీయ పరిణామాలు కావచ్చు, నాకు ఎదురైన వ్యక్తులు కావచ్చు, ఎక్కువగా నేను అబ్జర్వ్ చేసింది ఇది. వాళ్ళు ఎక్కువగా తింటారు, ఎక్కువగా తాగుతారు, మాంసం ఎక్కువ తింటారు, తెలివి తక్కువ వ్యక్తులు ఒక ముద్దుగా పనిచేస్తారు, తెలివి లేదు అనే కాంటెక్స్లో మాట్లాడడం కూడా ఇది కూడా పెద్ద దుమారం రేపింది నిజానికి. ఆ తర్వాత అంటే ఇది ఇంటర్వ్యూ అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉంది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా చేసిన కామెంట్స్కి ఇది కూడా లింకప్ చేస్తూ బయటికి వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అట్లా నువ్వు ఏ విధంగా
సంఖ్యాపరంగా కంపేర్ టు రెడ్డి, కమ్మ సామాజిక వర్గంతో పోల్చుకుంటే ఓట్ల పరంగా ఎక్కువ ఉన్నటువంటి కాపులను నువ్వు ఏ విధంగా అంత తక్కువగా మాట్లాడతావు? అసలు వాళ్ళకి అవకాశం అంటే ముఖ్యమంత్రి ఇక ఇప్పుడు ఎల్లకాలం వేరే వాళ్ళని మోయటమేనా, వేరే సామాజిక వర్గాలను మోయటమేనా? మనకంటూ ఒక ఇది లేదా? సంఖ్యాపరంగా, ఓట్ల పరంగా బలంగా ఉన్నప్పుడు మన వైపు నుంచి కూడా ఒకరిని పుషప్ చేసుకోవాలి కదా! అటువంటి సమయంలో మీరు ఏ విధంగా ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నుంచి అయితే కాపు సామాజిక వర్గం వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడు అని ఆ స్టేట్మెంట్ ఎలా ఇస్తారు? ఒకవేళ మనసులో ఉన్నప్పుడు కూడా అది మీరు ఓపెన్‌గా ఇవ్వకూడదు కదా! అలా ఇవ్వటం వల్ల కాపు సామాజిక వర్గ ఓట్లు కావచ్చు, కాపు సామాజిక వర్గ వ్యక్తులు ఎవరైతే అంబిషియస్‌గా ఉన్నారో పెద్ద స్థానానికి ముఖ్యమంత్రి లాంటి పదవికి వాళ్ళ 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 మనోభావాలను మనోధైర్యం దెబ్బతీసినట్టే కదా అని అంబటి రాంబాబుపై వస్తున్నటువంటి విమర్శలు. అయితే అంటే ఈయన చేసినట్టు అంబటి చేసినట్టు కామెంట్స్ మీద ఇద్దరు ఒక వేరే వేరే సందర్భాలలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. అంటే ఆల్మోస్ట్ ఆ మాటల మీద దానికి రిప్లై వచ్చేలాగా మాట్లాడారు. అఫ్కోర్స్ అంబటి మాట్లాడిన వ్యాఖ్యలకు మీ సమాధానం ఏంటి అని డైరెక్ట్గా రిపోర్ట్ అడగపోయినప్పటికి కూడా ఆ కాంటెక్స్ట్కి రిలేటెడ్గా ఆన్సర్ వచ్చేలాగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏదైనా సరే బొత్స ఏమంటారంటే ఏదైనా అడిగితే ఎవరో తీసుకోవాలి, లాక్కోవాలి, అట్లే వస్తుంది, ఎప్పుడు మనం బానిసలాగా ఉండకూడదు అన్న ఆ కాంటెక్స్లో ఆయన మాట్లాడడం జరిగింది. ఈయన కూడా ఆల్మోస్ట్ తోట త్రిమూర్తులు కూడా అదే కాంటెక్స్లో ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరినో భుజాలను మోయటం కోసం దేనికోసమో కాదు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మేము కూడా చేయాల్సిన అవసరం ఉంది, మాకు ఆ పదవి ముఖ్యమంత్రి పదవి మా సామాజిక వర్గం వ్యక్తికి వస్తే కొంత మా బతుకులు మారవచ్చు, లేదంటే మాకు కొంత ఆత్మగౌరవం ఆత్మాభిమానం ఉంటుంది అనే కాంటెక్స్ట్ వచ్చేలా మాట్లాడిన మాట వాస్తవం. ఇద్దరు మాట్లాడారు. ఈయనే కాదు, వైసీపీలో ఉన్నటువంటి చాలామంది కూడా ఏదైతే అఫ్కోర్స్ వైసీపీలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల పరిస్థితులను బట్టి మేబీ అటు కాపు సామాజిక వర్గం నుంచి వచ్చి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వటం కుదరకపోయినప్పటికి కూడా నువ్వు అది ఓపెన్గా ఎలా చెప్తావు, ఓపెన్గా చెప్పకూడదు కదా అనేది. ఇప్పుడు ఈ కామెంట్స్ తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులంతా కూడా కొంత అంటే పార్టీలకు అతీతంగా కలిసి ఏ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఎన్నాళ్ళు ఈ విధంగా సంఖ్యాపరంగా ఓట్ల పరంగా ఎక్కువ ఉన్నప్పుడు మనం అటువంటి ఆ పదవికి అర్హులమే కదా, మనలా ఇంతమంది ఉన్న ఇంతమందిలో ఎవరు కాలేరనుకుంటున్నారా, ఎందుకు అవ్వలేరు? పార్టీ సపోర్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఆ పార్టీలో ఎక్కువ ఓట్ల పరంగా ఉన్నప్పుడు నేపథ్యంలో అవకాశం కూడా వస్తుంది. తీవ్రంగా పోరాడితే ఫైట్ చేస్తే వచ్చే అవకాశం స్పష్టంగా ఉంటుంది. మనంతా ఐక్యతగా ఉండాలి అనే కాంటెక్స్ని కాపు నేతలందరూ కూడా పార్టీలకు అతీతంగా బేరీజ్ వేసుకుని ఆలోచించుకుంటూ ఉన్నారు. అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలే కొంత ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాయి. సో అఫ్కోర్స్ వైసీపీపై ఎటువంటి ప్రభావం పడతాయి అంబటి చేసిన వ్యాఖ్యలు అనేది అది ఓట్ల సమయంలోనో లేదంటే మున్ముందు జరిగే పరిణామాలను బట్టి అర్థమవుతుంది. కొంత కులకుంపటైతే రగిలినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది.